రైట్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలపై కీలక వ్యాఖ్య ఎక్స్ వేదికగా చేశారు. ఆయన ట్వీట్ చూస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్నే వాడుతున్నారని అన్నారు. అలాగే భారత్లో కూడా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్నే వాడాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈవీఎంలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్నే వాడుతున్నారని, భారత్లో కూడా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లనే వాడాల్సిన అవసరం ఉంది అన్నారు. న్యాయం జరగటమే కాదు, జరిగినట్టు కనిపించాల్సిన అవసరం కూడా ఉంది అన్న కీలకమైన వ్యాఖ్య ఎక్స్ వేదిక చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకసారి చూస్తే justice should not only be served but should be also appear to have been served. So should democracy not only prevail but must appear to be prevalent undoubtedly అన్న మాటను ఆయన ట్విట్టర్ ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్న విషయం మనం చూస్తున్నాం. In electoral practices across the world, in almost every advanced democracy, paper ballots are used, not EVMs. We too must move towards the same in upholding the true spirit of our democracy అనే కీలక వ్యాఖ్య చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో ఫలితాల తర్వాత మొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన చూస్తున్నాం ఎక్స్ వేదికగా. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? సో ఈవీఎం అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్నే వాడుతున్నాయి, భారతదేశంలో కూడా ఇదే వాడాల్సిన అవసరం ఉంది అనేది ఆయన మాటల్లో మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ఇప్పుడు ఈవీఎం సంబంధించినటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి ఇది కరెక్టే అన్నట్టుగా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇదే తరహా అంశాల మీద కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల మనం చూసాం, బొంబాయిలో గెలిచినటువంటి శివసేన అభ్యర్థి విషయంలో కూడా ఒక ఫోన్ ద్వారా, మొబైల్ ద్వారా ట్యాంపరింగ్ చేసినట్టు ఆల్రెడీ కేసు కూడా నమోదైన పరిస్థితి ఉంది. అంతేకాదు ప్రస్తుతం టెక్ దిగ్గజం ఎవరైతే ఉన్నారో ఎలాన్ మాస్క్, అతను కూడా ఈవీఎం లో హ్యాకింగ్ చేయడం అనేది అదేమి అసాధ్యమేం కాదు, సాధ్యమే అంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈవీఎం లో ట్యాంపరింగ్ అనేది దాని మీద జనానికి ఒక పెద్ద ఎత్తున ఆందోళన అయితే దాని మీద తలెత్తుంది, అనుమానాలు కూడా కలుగుతున్న పరిస్థితుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో కూడా అసలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలవనటువంటి నియోజకవర్గాల్లో గెలవటం, అది కూడా భారీ ఎత్తున దాదాపు 90,000కు పైగా మెజార్టీతో గెలవటం, ఇవన్నీ చూస్తుంటే అనేక అనుమానాలు ఆ రోజు నుంచి కలుగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చాలా చోట్ల మేము ఓట్లు వేసాం, మా ఓట్లు ఏమయ్యాయి అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనేక సందేహాలు కూడా తలెత్తుతున్న నేపథ్యంలో దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అంశం మీద మేధావులు కూడా మాట్లాడుతున్నారు. ఇదే నేపథ్యంలోనే వైఎస్ జగన్ కూడా ఈ ఈవీఎంల మీద ఒక చర్చ అయితే జరగాలి, ఒక ప్రజాస్వామ్యంలో న్యాయం జరగటమే కాదు, న్యాయం జరిగినట్టు కనిపించాలనేది కూడా అని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. అందుకే అనేక సందేహాలు, అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎలక్షన్ జరగాలి అనేది కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో, అనేక దేశాల్లో ఎప్పుడు కూడా ఈవీఎంల మీద అనుమానంతో వాటిని పక్కన పెట్టేశారు పూర్తిగా. సో అలాంటప్పుడు మనం ఎందుకు దీన్ని అమలు చేస్తున్నాం ఇంకా అనే దాని మీద చెప్పాల్సిన పరిస్థితి ఉందనేది ఆయన ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటీవల ఒక 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో కూడా కనిపించిన పరిస్థితి ఉందంటూ ఇటీవలే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పిన మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో అనేక ఆరోపణలు వచ్చినాయి. ఈ దేనికి కూడా ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం కనీసం దాని మీద వస్తున్నటువంటి అనుమానాలు, సందేహాలకు సంబంధించి కనీసం వాటిని నివృత్తి చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. సో దీని మీద అందరూ కూడా ఇంకాస్త ఎక్కువ అనుమానాలు అయితే కలుగుతున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లోనే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. వీటి నుంచి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరగాల్సిన అవసరాన్ని ఆయన ప్రపంచ దేశాల దృష్టి కూడా తీసుకొస్తున్నారు. దేశంలో జరుగుతున్నటువంటి అనేక చోట్ల ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు జరగాలనేది ఆయన చాలా స్పష్టంగా తన ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ రవీందర్.